ఒక ఇంతమంది పీఎంలో వచ్చినా పైనుంచి ఇక్కడ దాకా ఒక చిన్న పిల్లని అడిగినా చెప్పే స్టేజ్లో ఉన్నారంటే రాహుల్ గాంధీ అని కాదు, ఇక్కడ మనకు మోదీ గారు ఖచ్చితంగా అక్కడ స్టేట్లో ఎలా ఉన్నారో ఇక్కడ కూడా మోదీ గారే ఖచ్చితంగా వస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను. మోదీ ఎందుకు రావాలంటే అసలు ఆయన వద్దు అనడానికి గల రీజన్స్ ఏంటి? ఆయన చేసిన తను చేసిన ఒక్క కార్యం కాదు కదా, ఇక్కడ రోడ్లన్నా ఏదైనా కూడా వీళ్ళు ఇది మోదీ గారు ఇచ్చిన ఫండ్ని కప్పిపుచ్చి ఇక్కడ వాళ్ళేదో వాళ్ళ పేరు వేసుకుంటున్నారు. కానీ ఇక్కడ జరిగే ప్రతి ఒక్క పని కూడా స్టేట్ లెవెల్ సారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాలు ఇక్కడ అమలు చేస్తున్నారు. అంటే బ్యాక్ పుషింగ్ మొత్తం మోదీ గారే ఉన్నారు. ఆ విషయం ప్రజల్లోకి వచ్చింది. అది మంచి రిజల్ట్తోని మోదీ గారిని ఆహ్వానిస్తారని నేను తెలియజేస్తున్నాను. మోదీ గారు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటి మన మోదీ సర్కార్, మరి ఇక్కడ మన ప్రపంచ స్థాయిలోనే మన ప్రజలు గుర్తించదగ్గ నాయకుడు ఎవరంటే మన ప్రధానమంత్రి మోదీ గారు అని చిన్నపిల్లల్ని అడిగినా చెప్తా ఉన్నారు. ఎందుకు మోదీ గారిని కోరుకుంటున్నారంటే దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టినటువంటి ఒక నాయకుడు కావచ్చు, మరి ఒక మంచి గుణగణాలు ఉన్నటువంటి నాయక లక్షణాలు ఉన్నటువంటి నాయకుడిని ప్రజలందరూ కూడా మరి ఇప్పుడు ఎన్నుకోబోతూ ఉన్నారు. ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్లు ఉన్నాయి. తప్పకుండా ప్రజలందరూ కూడా మన మోదీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ప్రతి జిల్లాలో కానీ ప్రతి స్టేట్లో కానీ దేశంలో కానీ మన ప్రపంచ స్థాయిలో కూడా మరి మోదీ గారిని కోరుకోవడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కాలం ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మోదీ గారు మూడోసారి వారు ప్రధానమంత్రిగా చూడడం జరుగుతుంది. మరి ప్రజలంతా కూడా యువత కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి మోదీ గారిని కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మరి మోదీ ప్రభుత్వం రావాలని మూడోసారి ప్రధానమంత్రి అవుతారని కోరుకోవడం జరుగుతుంది. అందరూ మోడీ వస్తే బెటర్ అండి, ఎందుకంటే డెవలప్మెంట్ బాగా చేస్తున్నాడు. అడగండి చెప్తా. అంటే దేశ సంరక్షణ కోసం ఆయన చేసే పోరాటం బాగుంటుంది. నెక్స్ట్ పిఎం మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. తెలంగాణలో ఏం చేశారంటే చూస్తున్నారు కదా, మీరు డెవలప్మెంట్ చూస్తున్నారు కదా, అదే అందువల్లే నేను ఆయనని రావాలనుకుంటున్నాను. మోడీ కావాలి. ఇప్పుడు జనాలు మొత్తం మోడీని కోరుకుంటున్నారు. అభివృద్ధి ప్రదంలో మోడీ ఉన్నాడు. రాహుల్ గాంధీ ఎక్కడ వాళ్ళ నాయన వాళ్ళ తాత ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు కదా, ఎక్కడ అప్పుల పాలు చేసిపోయిండు. ఇప్పుడు మోడీ వచ్చినాక రూపాయి అప్పు లేకుండా తెరిపిండు. ఇవాళ జనానికి ఫ్రీ బియ్యం, రోడ్లు, ఇండ్లు, వ్యవస్థ టోటల్గా ఇక్కడ గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ మన గవర్నమెంట్ లేకపోవడం ఇక్కడ వెనకబడ్డం, కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ముందంచనే ఉంది మోడీ గవర్నమెంట్. ఇక్కడ కూడా మళ్ళీ రేపు రాబోయే 28లో వస్తే అన్ని రకాలు కూడా సాధ్యం అవుతుంది, ఆయనతోటే అవుతుంది. కాబట్టి వేరే నాయకుడు లేడు ఆయనకు.